హే గాయ్స్, నేను మీ శ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాను అనమాట, మన శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. సో యాక్చువల్గా 21st రోజు నా బర్త్డే. సో 20కే స్టార్ట్ అయిదాం అనుకున్నాం, బట్ ఆ రోజు ట్రైన్ జర్నీ 22 hours చూపిస్తుంది గోవాకి, అండ్ బస్ అయితే 18 hours చూపిస్తుంది. బట్ ఫ్లైట్ ఈజ్ జస్ట్ 40 minutes గైస్, అంతే. సో ఇంకా ఫ్లైట్ బెటర్, జర్నీ వేస్ట్ అవ్వదు, టైం వేస్ట్ అవ్వదు అని చెప్పి బయలుదేరిపోయాం అనమాట. ఆ రోజు ఫుల్ వర్షం, మార్నింగ్ అయితే ఉరుములు పిడుగులు సౌండ్లు. బట్ ఎనీవే ఇంకా కొంచెం కొంచెం ఎండ్ వచ్చింది. 6:30 అయ్యేసరికి మా ఫ్లైట్ యాక్చువల్గా 12:30కి ఉంది. సో ఇంకా 7కే స్టార్ట్ అయిపోయాను అనమాట, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. సో అక్కడ ఎంత ప్రాసెస్ ఉంటుందో మనకు తెలీదు. ఇంకా అలా స్టార్ట్ అయ్యాం. చాలా ఎక్సైటెడ్ గైస్ నేనైతే, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా నాతో పాటు ఎక్సైట్ అవ్వండి. అండ్ 20 years హైదరాబాద్లో ఉన్నా కూడా ఎప్పుడు ఎయిర్పోర్ట్ చూసే అవసరం అయితే మాకు రాలేదు, బట్ ఇప్పుడు వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ గైస్. అండ్ 800 చూపించింది జస్ట్ మన ట్యాంక్ బండ్ నుంచి ఎయిర్పోర్ట్కి, శంషాబాద్కి గంట జర్నీ. సో ట్రాఫిక్ కొంచెం కొంచెం ఉండే, ఇంకా రీచ్ అయిపోయామన్నమాట టైంకే. సో ఈ కనిపిస్తున్న సెక్యూరిటీకి జస్ట్ మీ టికెట్ చూపించి మీరు ఏ ఫ్లైట్లో వెళ్తున్నారో ఆ ఫ్లైట్ నేమ్ చెప్పేసి డెస్టినేషన్ చెప్పేస్తే అతనే చెప్తారు మీకు ఏ గేట్ దగ్గరికి వెళ్ళాలి అనేది. సో మా గేట్ నెంబర్ వచ్చేసి 8 అన్నారు. సో ఫస్ట్ ప్రాసెస్, మీరు గేట్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మీ నార్మల్ బ్యాగ్ చెకింగ్స్ అనమాట. అండ్ సెకండ్ ప్రాసెస్ వచ్చేసి ఏటీఎం మిషన్లా కనిపిస్తుంది చూసారా, ఇందులో ఫ్లైట్ పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసి మీ బోర్డింగ్ పాస్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఆల్రెడీ యాప్ ద్వారా వెబ్ చెక్ ఇన్ అయ్యాను, బట్ అయినా కూడా ఆల్రెడీ మనం ఇక్కడ బోర్డింగ్ పాస్ తీసుకోవాలి, ఎందుకంటే గేట్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు నాది ఒకటే లగేజ్, సో నేను 1 నొక్కాను. అలా ఎంతమంది ఉన్నారు మీకు, ఏ ప్లేన్ లోపలికి తీసుకెళ్లే హ్యాండ్ లగేజ్ కాకుండా కార్గో ద్వారా పంపించే పెద్ద లగేజెస్ ఎన్నైతే ఉంటాయో ఆ కౌంట్ మీరు అక్కడ ఇచ్చి కంటిన్యూ నొక్కాలి. డూస్ అండ్ డోంట్స్ అన్నీ చెప్తుందనమాట. అక్కడ మీకు చదివితే అర్థమైపోద్ది అక్కడికి వెళ్ళిన తర్వాత. సో అన్ని చదివేసి కంటిన్యూ అని నొక్కేస్తే మీకు ఒక స్టిక్కర్ వచ్చేస్తారు. ఆ స్టిక్కర్ ఖచ్చితంగా బ్యాగ్కి ఇంపార్టెంట్ అనమాట. సో స్టెప్ 2 బోర్డింగ్ పాస్ డన్. అండ్ స్టెప్ 3 వచ్చేసి ఇక్కడ మన లగేజ్ వెయిట్ చెక్ చేస్తారు గైస్. ప్లేన్ లోపలికి తీసుకెళ్లే హ్యాండ్ లగేజ్ ఓన్లీ 7 kgs ఉండాలి ఆర్ లెస్ ఉండాలి. కార్గో ద్వారా పంపించే పెద్ద లగేజ్ వచ్చేసి ఓన్లీ 15 kgs ఆర్ లెస్ ఉండాలి. ఇండిగో రూల్ ప్రకారం 15 కంటే ఎక్కువ ఉండొద్దు. అండ్ ఇది నా బ్యాగ్ 20 kgs ఉందనుకున్నా, బట్ ఓన్లీ 11 kgs ఉంది. సో ఆ స్టిక్కర్ ఆ బ్యాగ్ అతికిస్తారనమాట, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒకసారి ఫ్లైట్ దిగిన తర్వాత మీ ప్లేన్ ఏదైతే ఉందో ఫ్లైట్, దాన్ని బట్టి మీ లగేజ్ మీ దగ్గరికి చేరుతుంది. సో స్టిక్కర్ మస్ట్ అండ్ షుడ్. ఆ స్టిక్కర్ అయిపోయిన తర్వాత స్టెప్ 4 వచ్చేసి డొమెస్టిక్ సెక్యూరిటీ చెక్, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ చెక్ జరుగుతుంది. తను మీకు కనిపిస్తుందా, షీఈ్ వసంతి కృష్ణన్, సెలబ్రిటీ అంట ఫ్రమ్ season 5 బిగ్ బాస్. అండ్ చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు, బట్ ఇట్స్ ఓకే. అండ్ స్టెప్ 4లో ఇక్కడ ట్రేస్ ఉన్నాయి కదా, ఈ డొమెస్టిక్ సెక్యూరిటీ చెక్ ఏంటంటే నువ్వు ప్లేన్ లోపలికి ఏం తీసుకెళ్తున్నావు అన్నీ ఒంపి చూపించాలన్నమాట ట్రేలో వాళ్ళకి. బాయ్స్ అయితే వాచెస్, బెల్ట్ అన్నీ ఇప్పి అక్కడ పెట్టాలి, వాళ్ళు చెక్ చేస్తారు. గర్ల్స్ అయితే ఏవైనా మీరు హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసే లిక్విడ్స్, కండిషనర్స్, పర్ఫ్యూమ్స్ ఏవి ఒప్పుకోరు 100 ml ఎక్కువ ఉంటే. సో నేను ఇదంతా ముందే తెలుసుకొని నా దగ్గర 100 ml స్ప్రే బాటిల్స్ ఉన్నాయి, అందులో కండిషనర్, షాంపూస్, పర్ఫ్యూమ్స్ అన్నీ నింపేసి పెట్టేశాను అనమాట. అండ్ అవన్నీ ఒక చిన్న బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. గర్ల్స్కి ఒక డౌట్ ఉండొచ్చు, స్ట్రైట్నర్, హెయిర్ డ్రయర్ ఇవన్నీ ఎక్కడ పెట్టాలి అని. హ్యాండ్ లగేజ్లో అవసరం లేదు, ఇవి కూడా మీరు ఏదైతే పెద్ద లగేజ్ ఉంటుందో కార్గోలో పంపించడానికి అందులో వేసేయచ్చు అవి కూడా. సో స్టెప్ 4 డొమెస్టిక్ సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ అంతా డన్ అనమాట. బయటికి వచ్చి మీకు నచ్చిన షాపింగ్ చేసుకోవచ్చు, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి, బట్టలు కొనుక్కోవచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఎక్స్ప్లోర్ చేసేయండి, ఫస్ట్ టైం కాబట్టి నేనైతే మొత్తం తిరిగేశాను. అండ్ ఇక్కడ 1 to 22 గేట్స్ ఇటన్ చూపిస్తుంది, మిగతా 200 గేట్స్ అటన్ చూపిస్తుంది. సో మా గేట్ నెంబర్ వచ్చేసి 15 అనమాట. అక్కడ లగేజ్ చెక్ చేసేటప్పుడే తనే నీట్గా పెన్తో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మీరు బోర్డింగ్ టైం ఇది, మీరు ఈ టైం కల్లా ఈ గేట్ దగ్గర ఉండాలి, మీకు అక్కడ చెకింగ్ అవుతుంది ఫైనల్ చెక్ అని. సో అలా మనది గేట్ నెంబర్ 15. యాక్చువల్గా 12:55కి మా ఫ్లైట్. సో 11:55కి బోర్డింగ్ స్టార్ట్ చేస్తారు. ఇంకా బోర్డింగ్ అంటే ఆల్మోస్ట్ చెకింగ్ చేసేసి ఈ బ్రిడ్జ్ లోపల నుంచి మనల్ని పంపించేస్తారనమాట. ఎప్పుడైనా మీరు ఫ్లైట్కి 3 hours ముందే ఎయిర్పోర్ట్లో ఉండేలా చూసుకోండి. చాలా ప్రాసెస్ ఉంటాయి, ఈ 5 steps అనమాట. సో గైస్ మర్చిపోయాను, ఈ స్పెట్స్ 37,000 ఉంది ఓన్లీ స్పెట్స్. ఓ మై గాడ్. ఇంకా మీకు చాలా టైం ఉంటే ప్రశాంతంగా ఎయిర్పోర్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, చాలా చాలా బాగుందన్నమాట.
గైస్ జస్ట్ బోర్డింగ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. బోర్డింగ్ పాస్ తీసుకున్నాం అండ్ చెక్ ఇన్ కూడా అయిపోయింది. ఒక లగేజ్ ఏమో పంపించేసాం కార్గోకి. ఇంకా ఏదైతే హ్యాండ్ లగేజ్ ఏరోప్లేన్లోకి తీసుకెళ్లాలో అవి మాత్రం నాతో పట్టుకొని వచ్చాను అనమాట. మొత్తం ఖాళీగా ఉంది. మా వాళ్ళు అక్కడ టిఫిన్ చేస్తున్నారు. సో శంషాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఫస్ట్ టైం కాబట్టి చాలా భయం వేసింది అండ్ టెన్షన్ కూడా పడింది అనమాట. అంటే ఓన్లీ హ్యాండ్ లగేజ్ 7 kgs ఉండాలి ప్లేన్లోకి తీసుకెళ్ళేది. అండ్ కార్గోలో మనం పంపించాల్సింది 15 kgs ఉండాలి అంతే. 1 kg ఎక్కువ ఉన్నా సరే పర్ కేజీ 550 రూపీస్ తీసుకుంటాం అన్నారు. సో నేను తెచ్చిన బ్యాగ్ ఎన్ని కేజెస్ ఉందో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డా. బట్ ఇట్స్ ఓన్లీ 11 kgs ఉంది. పంపించేసాము. అంత టెన్షన్ ఏం లేదు. అందరూ మన తెలుగులో ఉన్నారనమాట. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మొత్తం ఎయిర్పోర్ట్ అంతా చాలా సైలెంట్గా ఉంది. చాలా సీరియస్గా సెక్యూరిటీ చెక్-ఇన్స్ జరుగుతున్నాయి అనమాట. ఇంకా మాకు చెప్పారు గేట్ నెంబర్ 15 దగ్గర వెయిట్ చేయండి, కరెక్ట్ 11:55కి బోర్డింగ్ టైం మీది అని. సో వచ్చేసాం అనమాట గేట్ 15కి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనల్ని బోర్డింగ్ పాస్ చెక్ చేసి పంపించేస్తారు. అదిగోండి డైరెక్ట్ ఫ్లైట్లోకి వెళ్ళిపోవచ్చు. మనం కిందంతా నడుచుకొని వెళ్ళిపోవచ్చు ఆ బ్రిడ్జ్ మీద నుంచి. అండ్ మీరు ఏది మర్చిపోయినా ఇక్కడ మస్తు షాప్స్ ఉన్నాయి అనమాట. ఫుల్ షాపింగ్ చేసుకోవచ్చు. కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఏం అర్థంగా లేట్ వెళ్ళాలో చాలా లైక్ మనకి ప్లాట్ఫామ్స్ ఎట్లా అట్లా అన్ని గేట్స్ ఉన్నాయి అనమాట. అప్పుడు అక్కడ సెక్యూరిటీ ఉన్నారనమాట. వాళ్ళే అడుగుతున్నారు అంటే లైక్ మీరు విశాఖపట్నం వాళ్ళే గోవా తిరుపతి ఎటు వెళ్తున్నారు అని. సో ఇండియా లోపల స్టేట్స్లో తిరిగితే అది డొమెస్టిక్ కిందికి వస్తుంది, అవుట్ ఆఫ్ ఇండియా తిరిగితే ఇంటర్నేషనల్ కిందికి వస్తుంది. సో అతనే చెప్పాడనమాట అక్కడికి వెళ్ళండి 8 దగ్గరికి వెళ్ళండి అని. అక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్ బోర్డింగ్ పాస్ తీసుకున్నాం అనమాట మన పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసి. సో ఆ అనౌన్స్మెంట్ మన ఫ్లైట్దే అనమాట. ఇట్స్ రెడీ టు గో అనమాట. 11:55 అయింది. సో బోర్డింగ్కి అందరు వచ్చేసారు. ఎక్కడెక్కడైనా ఎక్స్ప్లోర్ చేయండి, ఎక్కడైనా తిరగండి, బట్ 11:55 ఆ టికెట్లో ఉన్న బోర్డింగ్ టైంకి మాత్రం మీరు అక్కడ ఉండాలి. ఈ ఫైనల్ చెకింగ్ కూడా అయిపోయింది అనుకో, 5 steps డన్, ఇంకా మీరు ఫ్లైట్లోకి వెళ్ళిపోవచ్చు. బట్ నేమ్ అయితే ఆధార్ కార్డ్ ప్రకారం ఉండాలన్నమాట. ఆ ఫైనల్ చెక్స్ కూడా అవే జరుగుతాయి. పేరు అన్నీ ఓకేనా కాదా చూస్తారు. ఆధార్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయాలి, ఇంకేం అవసరం లేదు. సో ఈ బ్రిడ్జ్ లోపల నుంచి నడిచేసి డైరెక్ట్ వెళ్ళిపోవడమే ఇంకా ఫ్లైట్లోకి. ఎయిర్ హోస్టెస్ మా ఫ్లైట్లో అయితే మొత్తం 180 సీట్స్ ఉన్నాయన్నమాట. లైక్ నెంబర్ 1కి A to F సీట్స్ ఉంటాయి. సో అట్లా నెంబర్ 2కి A to F అట్లా. మాది 30 అనమాట. లాస్ట్ నెంబర్ మాదే. 30A 30B 30C 30D అన్నీ మావే. సో లాస్ట్ మొత్తం మందే అనమాట. ఫుల్ ఎగ్జైటెడ్. ఇంకా విండో సీట్ వచ్చింది. మా పక్కన వేరే అంకుల్ ఉన్నారు కానీ అతను ఇంకా తోసేసామన్నమాట. మేము అందరం ఒక దగ్గరకు వచ్చిందామని. చాలా నీట్గా లోపల కూడా వాళ్ళు మొత్తం ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లైక్ ఒకవేళ సడన్గా వాటర్లో ల్యాండ్ అయితే ఏం చేయాలి, అండ్ ఆక్సిజన్ అందకపోతే ఏం చేయాలి, బ్యాడ్ వెదర్ కండిషన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, బెల్ట్ ఎలా వేసుకోవాలి, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళే. ఇక్కడ మంచిగా మనకి తినడానికి, ఫోన్ పెట్టుకోవడానికి, బుక్స్ చదవడానికి టేబుల్ కూడా అటాచ్ అయ్యి ఉందన్నమాట సీట్కి. ఇంకా మన కిటికీ సీట్ అయితే ఇంకా నేను అస్సలు ఆగను అనమాట. బస్సుకే ఆగం. ఇంకా ఫ్లైట్ అంటే ఇంకా ఫుల్ ఖుషి అనమాట. మన ఎయిర్ హోస్టర్స్ అక్కలనమాట, 3 ఉన్నారు మొత్తం ఫ్లైట్లో. ఈ బెల్ట్ మాత్రం కంపల్సరీ గైస్. ఎందుకంటే మనం జైంట్ వీల్ దిగినప్పుడే ఘోరంగా ఉంటుంది, అసలు కళ్ళు తిరుగుతాయి. ఇంకా ఫ్లైట్ అలా పైకెక్కి ఊపేస్తుంటే బాబోయ్, అసలు నా తలకాయలో మెదడు లేదు, కడుపులో పేగులు లేవు అన్నట్టు ఖాళీ బాడీ తేలుతున్నాను అనమాట. చెవులు గియ్యమన్నాయి దాని సౌండ్కి. ఇంకా మీరు చూస్తే అది వెళ్ళినప్పుడు ఆ బ్లాక్ టైర్స్ మచ్చలు కూడా అలా ఉండిపోయాయి అనమాట, అంత స్పీడ్ యూటర్న్ తీసుకున్నాక. ఒక్కసారి ఫ్లైట్ దాని వే చూసుకున్నాక అమ్మ ఏం స్పీడ్ అంటే చెవులు గియ్యమనే తెలుసు నిజంగా. చూడండి మెల్లగా పైకి వెళ్ళిపోతున్నా. అసలు అది ఇలా క్రాస్గా వెళ్తున్నప్పుడు నిజంగా మొత్తం అది ఇంకా ఫీలింగ్ ఎక్స్ప్లెయిన్ చేయలేంలే. అది అందులో కూర్చున్నప్పుడు తెలుస్తుంది. జస్ట్ ఇంకా వామిటింగ్ ఒక్కటే లేట్ అనమాట. అలా తిప్పేసింది. ఇంకా ఫస్ట్ టైం కదా అలానే ఉంటుందిలే. బట్ కింద నుంచి వ్యూ మాత్రం అబ్బా, ఇంకా మబ్బుల్లోకి వెళ్ళిపోయామన్నమాట. అలాగా స్లోగా పైకి వెళ్ళిపోతున్నాం గైస్. ఫస్ట్ అయితే చిన్న చిన్న మబ్బులు కనిపిస్తాయి.
arrival sign, we request our passengers to kindly return to their seats and fasten their seatbelts. Thank you. జస్ట్ 45 మినిట్స్ పట్టిందంటే మొత్తం మబ్బుల నిండా అసలు బాబోయ్ వ్యూ మాత్రం బుర్ర పాడైపోయింది. ఎందుకంటే ఎయిర్ హోస్టెస్ ఏం చెప్తున్నారంటే మొత్తం వర్షం పడుతుంది, బ్యాడ్ వెదర్ కండిషన్ ఉంది, మీ సీట్ బెల్ట్ టైట్గా పెట్టుకోండి, అది ఇదని తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూసారా మొత్తం మంచు ఏం కనబడట్లేదు అనమాట. పైలట్కి ఎలా కనబడుతుందో బాబోయ్ ఫుల్ భయం వేసింది అనమాట, ఎత్తేస్తాడేమో అని. ఇంకా వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుందిలే. ల్యాండ్ అయిపోయామన్నమాట ఇంకా కింద. అండ్ ఏరోప్లేన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ అయినా ఉండాలి, ఏరోప్లేన్ మోడ్లో అయినా ఉండాలన్నమాట. మీరు పాటలు వింటా అన్న ఒప్పుకోరు, ఫోన్ మాట్లాడతా అంటే అసలు ఒప్పుకోరు అనమాట. చూడండి. సో ఫ్లైట్ దిగంగానే మనకి ఇండిగో వాళ్ళది బ్లూ కలర్ బస్సెస్ వస్తాయి అనమాట పికప్ చేసుకోవడానికి. మన లగేజ్ దగ్గర డ్రాప్ చేస్తారు వాళ్ళే. ఇక వెళ్ళే ముందు ఆ ఎయిర్ హోస్టెస్ అక్కలతో 2 ఫోటోలు దిగాను. బాబాయ్ వాళ్ళు ఒక్కరోజు చేసుకున్న మేకప్ నాకు 4 రోజులు వస్తుంది. భలే ఉన్నాడు దగ్గర నుంచి చైనా వాళ్ళలాగా. ఇంకా ఇదిగోండి ఆ బస్సులోనే ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం. మన ఫ్లైట్ వాళ్ళందరూ మన బస్సు ఎక్కారనమాట. ఇప్పుడు మన లగేజ్ పిక్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళి. సో ప్రతి దగ్గర గేట్స్ అనేవి ఉన్నాయి. మీ బోర్డింగ్ పాస్ ముఖ్యం ఫస్ట్ మీకు, సో అది జాగ్రత్త పెట్టుకోండి. ఇక్కడ కూడా అడిగేయడమే, మేము ఇండిగో ఫ్లైట్లో వచ్చాం, మా గేట్ నెంబర్ చెప్తారా, లగేజ్ తీసుకుంటామని అడిగితే వాళ్ళే చెప్పారు. సో ఆ సిల్వర్ బెల్ట్ మీద వస్తూ ఉంటాయి లగేజెస్, మీరు తీసేసుకొని ఎగ్జిట్ అయిపోవడమే. A1 A2 D1 D2 అని ఉంటాయి. సో నెక్స్ట్ గోవా వ్లాగ్ కూడా వస్తుంది. సబ్స్క్రైబ్.